హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చూస్తున్నాము. దానికోసమని 2 కిలోల చికెన్ తీసుకున్నాను. దానికి కావలసిన మసాలాలు ఏమేమి కావాలో చూపిస్తా, ఒకసారి చూడండి. ఇదైతే మంచిగా చికెను కలుపుకుందామండి. దీంట్లో అయితే సరిపడా సాల్ట్ వేస్తున్నామండి. అదేవిధంగా పసుపు వేస్తున్నాము సరిపడా. అదేవిధంగా కారం కూడా వేసుకుందాము. కారం అయితే మేము మిరపకాయలు తీసుకొని పట్టించుకొని మంచిగా వాడుకుంటాము. అదే యూజ్ చేస్తున్నాము మేము కూడా బిర్యానీలోకి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము సరిపడంత. అదేవిధంగా ధనియాల పొడి కూడా వేసుకుందామండి రుచికి సరిపడంత. అదేవిధంగా అల్లం పేస్ట్ వేసుకుందాము. ఇది మొత్తం కలుపుకుందామండి. ఇప్పుడు అంత చికెన్కి మంచిగా కలుపుకొని మ్యాగ్నేట్ వేసుకుందాము. మనం వేసాం కదండి, ఈ మసాలాలు మొత్తం ముక్కలకి మంచిగా పట్టేటట్టు కలుపుకుందాము. ఆల్రెడీ మంచిగా కలుపుతున్నారు. ఇది కలిపి అయితే దగ్గర పడిందండి. దీంట్లో మనం నిమ్మకాయ రసం వేసుకుందాము. నేనైతే 3 చిన్న సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. దీన్నైతే ముక్కలకి పట్టేటట్టు కలుపుకుందాము. దీంట్లోకి అయితే మనము 1 కప్పు పెరుగు తీసుకుందాము. పెరుగు అయితే ఉండలు లేకుండా మంచిగా కలుపుకుందామండి. ఇప్పుడు మనమైతే పెరుగు మంచిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక 5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందామండి. అదేవిధంగా దీంట్లో వేయించిన ఆనియన్స్ తీసుకుందాము. మేము ముందరనే ఈ రెడీ చేసుకున్నామండి, ఎందుకంటే ఈ మొత్తం వీడియో చెప్పాలంటే చాలా లాంగ్ అవుతుంది, అందుకోసమని మీకు చూపించలేకపోయినాను. దీంట్లో మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను. దీన్ని కొంచెం కలుపుకుందాము. మనమైతే రైస్ కోసం అండి ఎసిరి పెట్టాము. అందులోకి మనం చికెన్ కలుపుకున్నాం కదా, అది మంచిగా మ్యాగ్నేట్ అవుద్దండి. దీంట్లో అయితే ఇప్పుడు మనము కొత్తిమీర పుదీనా కలుపుకుందామండి. ఇప్పుడు రైస్ అయితే 70% ఉడికిందండి. మనం చికెన్ మంచిగా మ్యాగ్నేట్ వేసుకున్నాం కదా ఇప్పుడు దాకా, దాంట్లో ఇప్పుడు మనము ఆ రైసు దీంట్లో వేసుకుందామండి. చూసినా కదా మంచిగా రైస్ ఎట్లుందో, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే మనము నెయ్యి యాడ్ చేసుకుందామండి. అదేవిధంగా నేనైతే దీంట్లో ఫుడ్ కలరు యాడ్ చేస్తున్నాను అండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే వేసుకోవద్దండి. దీంట్లో మనము కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందామండి. మనం దీంట్లో ఇప్పుడు
ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. పెద్ద మంట మీద ఒక 20 నిమిషాలు, చిన్న మంట మీద కూడా ఒక 15 నిమిషాలు దమ్ము చేద్దామండి. బిర్యానీ దమ్ము కోసమేనండి కాటన్ క్లాత్ తీసుకున్నాము. దమ్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లో తీసుకుందాము. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, ఎంత పుల్లుగా రైస్ కానీ చూస్తున్నారు. ముక్క కూడా చాలా అంటే చాలా బాగా ఉడికిందండి. ఒక ప్లేట్లో తీసుకుందాం మంచిగా. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మనం హోటల్లో కూడా ఇంత పర్ఫెక్ట్గా ఎవరు చేయలేరు. కానీ ఫైనల్గా అయితే మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దాంట్లోకి మనం రైతా చేసుకున్నాము. దాంట్లోకి ఆనియన్స్, అదేవిధంగా ఒక నిమ్మకాయ, చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్ ఉందో. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేసుకొని తినండి. మీకు నచ్చితే అండి ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. యువర్ వాచింగ్.